మీకు 18% ఓట్ బ్యాంక్ వచ్చిందా లేదా? నా మాటలు ప్రవచనాలు రాజశేఖర రెడ్డి నా పీస్ మిషన్ క్యాన్సిల్ చేసి నన్ను చిత్రహింసలు చేస్తున్నందుకు ముక్కలు అయిపోతా, నీ మొక్కలు దొరకవని 100 సార్లు అన్నాను. ముక్కలు అయిపోయాడే లేదా? మొక్కలు దొరకలేదా? కేసీఆర్ చిత్తుగా లక్షల కోట్లు ఖర్చు పెట్టిన గెలవడు, ఓడిస్తావన్నా ఓడించావా లేదా? ఒక ఓటు లెక్క పెట్టక ముందే రేవంత్ రెడ్డి సీఎం అవుతాడన్నాను. మీ ఛానల్స్ అన్ని లైవ్లు ఇచ్చాయి. సీఎం అయ్యాడే లేదా? ఒక్క ఓటు లెక్క పెట్టక ముందు వెంటనే తమ్ముడు వచ్చి ఎలక్షన్ కమిషన్ నేనున్న దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్పాడు. ఇంకెన్నిసార్లు దేవుడు మీకు నా ద్వారా ప్రకటించాలి? దేశం నాశనం అయిపోతుంది, రాష్ట్రం నాశనం అయిపోతుంది. ఇప్పుడున్న వాళ్ళందరూ మోదీ తొత్తులు. మోదీని ఢీకొనాలంటే, రాష్ట్రాన్ని రక్షించాలంటే, దేశాన్ని రక్షించాలంటే, ఎకానమీని డబుల్ చేయాలంటే మోదీ ఏమన్నాడు? రూపాయి డాలర్తో సమానం అయిపోద్ది అన్నాడు. ఇప్పుడు $1 మన రూపాయి 84-85 రూపాయలు. ఆయన వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది. రూపాయి పడిపోయింది. ఎకానమీ 5 ట్రిలియన్ ఎవ్రీ 5 years అన్నాడంటే 5 ట్రిలియన్ ఇప్పుడు 10 ట్రిలియన్ అవ్వాలి. సరికదా? 10 సంవత్సరాల క్రిందట జీడిపి కంటే ఈరోజు జీడిపి తక్కువ, 2.7 ట్రిలియన్. అప్పుడు ఉన్నది సంవత్సరానికి 1,00,000 కోట్ల అప్పు. ఇప్పుడు మోదీ చేసింది నెలకి 1,10,000 కోట్లు అప్పు. ఒక కుటుంబానికి 5 ఉంటే 5 కోట్ల అప్పు అయిపోయిందని ఒక ఛానల్ వేటీ న్యూస్ పబ్లిష్ చేశారు. ఒక కుటుంబానికి. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది. చైనా ప్రపంచం 100 దేశాలకు అప్పిస్తుంది. మనమేమో అప్పు తెచ్చుకొని వడ్డీ కట్టలేని పరిస్థితి. ఎవరు కావాలి మీకు? వెలుగు కావాలా? చీకటి కావాలా? చీకటి కావాలంటే మోదీ తొత్తులైన టీడీపీ, జనసేన, వైసీపీ. వెలుగు కావాలంటే దేవుడు, దేవుని దూతలు, డాక్టర్ కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ. జై శ్రీరామ్ అనకపోతే చంపియండి, నరికియండి, పర్వాలేదు అన్నవారందరూ మోదీకి, మోదీ తొత్తులైన 3 పార్టీలకి ఓటేయండి. లేదు, కొందరు జై హనుమాన్ అంటారు, కొందరు జై అని 33 కోటి దేవతలను అంటారు, కొందరు అల్లా ఓ అక్బర్ అంటారు, కొందరు ప్రైజ్ ద లార్డ్ అంటారు. డెమోక్రసీలో ఎవరికి, కొందరు నాస్తికులు, గద్దరన్న లాంటి వారు అన్ని పార్టీల్ని కాదని ప్రజాశాంతి పార్టీలో చేరడానికి కారణాలు అనేక ఉన్నాయి. అందులో ఒకటి, నాస్తికుడిని అయినప్పటికీ ప్రజాశాంతి పార్టీలో మీకు అవకాశం ఉంది. మీ మతంతో మాకు సంబంధం లేదు, మీ కులంతో మాకు సంబంధం లేదు, మీ ప్రాంతంతో మాకు సంబంధం లేదు. మీరెవరైనా పర్వాలేదు అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి. పవన్ కళ్యాణ్ మరోసారి విను, వాడిచ్చిన 24 సీట్లు మేము కుక్కలమా? వాడు దుమ్ములేస్తే నరకడా, తినడానికి బిస్కెట్లు వేస్తే మేము కుక్కలమా? 15, 20 సీట్లకు అమ్ముడుపోవడానికి. మరి ఇప్పుడు కుక్కవా? చీ అంటున్నారు. ఒకసారి చదువు, ఆ కామెంట్స్ చదువు. లక్షలు కాదు, దాదాపు 2 కోట్ల కామెంట్స్ ఉంటాయి ఇప్పటికి. కింద కామెంట్స్ చదువు పవన్. ప్రతి ఛానల్ కింద కామెంట్స్ చదువు. ఈ ఛానల్ ఆ ఛానల్ అని కాదు, మన ఇద్దరిని కలమని జనాలు కోరుకుంటున్నారు. నీకు ఓట్ బ్యాంక్ లేదు, నీకు డబ్బు తెచ్చే సత్తా లేదు. నువ్వు ఆ రోజు మోదీని తిట్టావు, బీజేపీని తిట్టావు, సిపిఐ సిపిఎంలతో పొత్తులు పెట్టుకున్న బీఎస్పీతో మరలా నువ్వు మోదీ తొత్తు అయిపోయావు. ప్రజలు చీ అంటున్నారు. అలాంటి బ్రతికే కంటే చావే మేలని అపోస్తలుడైన పౌలు బైబిల్లో అంటున్నాడు. సత్యం కొరకు బ్రతుకు, క్రీస్తు కొరకు బ్రతుకు, ప్రజల కొరకు బ్రతుకు, కులాల మతాలకు అతీతంగా ఉన్నవారి కొరకు బ్రతుకు. మోదీ తొత్తుగా బ్రతకొద్దు, చంద్రబాబు బికారోడ్లాగా బ్రతకొద్దు. మనకేం కర్మ? నీకు 24 కాదు, నేను 3 రెట్లే. అప్పుడు 48 అన్నాను, ఇప్పుడు 72 సీట్లు ఇచ్చి 27% ఉన్న కాపులు, అంటే 30% ఉన్న కాపులు 50 మందిని, 175లో 30% ఎంత, 50 మంది కాపులు నిలబెట్టి
70-80 మంది బీసీలని నిలబెట్టి నేను గెలిపిస్తా, ఎంత ఖర్చైనా పర్వాలా. నేను చెప్తే ఏ కంపెనీ వాడు 10 కోట్లు ఇవ్వడు, 100 కోట్లు ఇవ్వడు నీ పార్టీకి. నేను గెలిపిస్తా, 72 జనసేనకి టికెట్లు ఇస్తా, నిన్ను గెలిపించే బాధ్యత నాది. నేను ఎంపీ అయి ఫారెన్ మినిస్టర్ అవుతా, నిన్ను ముఖ్యమంత్రి చేస్తా. నీకు కాపుల పట్ల, బీసీల పట్ల, దళితుల పట్ల అసలు సామాజిక న్యాయం అంటే అర్థం తెలుసుంటే గెట్ అవుట్. కాపు నాయకుడైన వంగవీటి రంగాను చంపించిన ఆ రక్త చేతిలో ఉన్న చంద్రబాబు నుంచి బయటికి రా. సిగ్గుంటే, మానవత్వం ఉంటే, బడుగు బలహీన వర్గాల పట్ల అభిమానం, ప్రేమ ఉంటే, జన సైనికులారా వింటున్నారా? ఇంతకంటే మంచి ఆఫర్ ఎవడిస్తాడు? సీట్లు మేమిస్తాం, ఆడు 24 ఇచ్చాడు, నీకు 72 ఇస్తాం, 3 రెట్లు. వాడు 100 కోట్లు ఇప్పిస్తే మేము 1000 కోట్లు ఇప్పిస్తాను. ఈరోజు ఏ కంపెనీ డబ్బులు ఎవరు? గూగుల్ ఎవరా, మైక్రోసాఫ్ట్ ఎవరా? లక్షల కోట్లు ఉన్నోళ్ళు నీకెంత డబ్బు కావాలి? ఓట్లు చీలొద్దని కాంగ్రెస్ లేదు, ఇక్కడ బీజేపీకి ఎవరు ఓట్లేరు. 100లో 100 నెరవేరాయి. మీ కుటుంబం శాపగ్రస్తం అవ్వాలి అంటే ఈ తొత్తులకి, ఈ నరహంతకులకి, చంపేద్దామన్నోళ్ళకి ఓటేయండి. లేదా ప్రజాశాంతిని కోరుకోండి. శాంతి, ఇంట్లో శాంతి, కుటుంబంలో శాంతి, వీధిలో